హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు జావాస్క్రిప్ట్ ట్యుటోరియల్. సో ప్రీవియస్ వీడియోలో వచ్చేసి జావాస్క్రిప్ట్లో ఉన్న వేరియబుల్స్ గురించి అయితే తెలుసుకున్నాం కదా. వేరియబుల్స్ అంటే ఏంటి, ఎలా క్రియేట్ చేయాలి అదంతా కూడా. సో ఈ వీడియోలో వచ్చేసి జావాస్క్రిప్ట్లో ఉన్న డేటా టైప్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఫస్ట్ వాట్ ఈస్ డేటా టైప్ అంటే, సో ప్రీవియస్ వీడియోలో వేరియబుల్స్ అనేవి ఏదైనా ఒక వాల్యూ అనేది స్టోర్ చేయడానికి క్రియేట్ చేస్తామని చెప్పాను కదా. సో ఈ డేటా టైప్స్ ఏంటంటే, ఆ వేరియబుల్లో ఎటువంటి టైప్ ఆఫ్ వాల్యూ అనేది స్టోర్ చేస్తున్నామని చెప్పేసి స్పెసిఫై చేస్తుంది అనమాట. సో మామూలుగా వేరియబుల్స్లో వచ్చేసి నెంబర్స్ స్టోర్ చేస్తుంటాం, అదేవిధంగా స్ట్రింగ్స్ కానివచ్చు, ట్రూ ఆర్ ఫాల్స్, బూలియన్ వాల్యూస్ స్టోర్ చేస్తుంటాం, ఏమైనా ఎక్స్ప్రెషన్స్ స్టోర్ చేస్తుంటాం, అరేస్ కానీ. సో ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్ అనేవి వేరియబుల్స్లో స్టోర్ చేస్తూ ఉంటాం. సో ఆ వాల్యూస్ స్టోర్ చేయడానికి క్రియేట్ చేసేది వేరియబుల్స్ అనమాట. సో ఈ డేటా టైప్ కాన్సెప్ట్ ఏంటంటే, ఎటువంటి టైప్ ఆఫ్ డేటా అనేది ఆ వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం అని చెప్పేసి స్పెసిఫై చేస్తుంది. సో మామూలుగా సి లాంగ్వేజ్లో కానివచ్చు, జావాలో మనం డేటా టైప్స్ వచ్చేసి ఇంట్, ఫ్లోట్, క్యారెక్టర్, సో ఈ విధంగా యూజ్ చేస్తాం కదా. సో జావాస్క్రిప్ట్లో ఇది చాలా ఉండదు. సో సపోజ్ ఒక నెంబర్ని స్టోర్ చేయాలంటే, సో ఫస్ట్ వేర్ కీవర్డ్ తీసుకుంటాం, విఆర్. సో ఒక నేమ్ ఇస్తాం వేరియబుల్కి, సో ఈక్వల్స్ టు వాల్యూ అనేది ఇచ్చేస్తాం కదా నెంబర్కి. సో మామూలుగా సి లాంగ్వేజ్ జావాలో అయితే ఇంట్ అని చెప్పేసి ఇస్తాం. సో జావాస్క్రిప్ట్లో అయితే మీరు డైరెక్ట్గా ఎటువంటి టైప్ ఆఫ్ వాల్యూ కావాలో అది స్టోర్ చేయొచ్చు. సో ఆ వేరియబుల్ ఆటోమేటిక్గా దాన్ని తగ్గట్టు డేటా టైప్ లాగా అది యాక్ట్ చేస్తుంది అనమాట. అక్కడ సపోజ్ నెంబర్ స్టోర్ చేస్తే నెంబర్ డేటా టైప్ లాగా, లేదంటే స్ట్రింగ్ స్టోర్ చేస్తే స్ట్రింగ్ డేటా టైప్ ఉన్నట్టు అక్కడ. సో బట్ మనం పర్టికులర్గా స్పెసిఫై చేసేది ఉండదు, ఇంట్, ఫ్లోట్, క్యార్ అలాగా. సో జావాస్క్రిప్ట్ డేటా టైప్స్లో మెయిన్గా నేను ఈరోజు 5 డేటా టైప్స్ గురించి అయితే చెప్తాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నెంబర్స్, స్ట్రింగ్స్, బూలియన్, రెగ్యులర్, ఎక్స్ప్రెషన్, అరే. సో ఇప్పుడు ఈ 5 డేటా టైప్స్ ఒక్కొక్కటిగా సబ్లైమ్ టెక్స్ట్ ఎడిటర్లో చూద్దాం. సో సబ్లైమ్ టెక్స్ట్ ఎడిటర్లో డేటా టైప్స్ అనేవి చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ టైటిల్ వచ్చేసి డేటా టైప్స్ ఇన్ జేఎస్ అని ఇచ్చేసాను. సో ఇక్కడ 5 టైప్స్ అని చెప్పాను కదా, నంబర్స్, స్ట్రింగ్స్, బూలియన్, రెగ్యులర్, ఎక్స్ప్రెషన్, అలాగే అరేస్. సో ఈ 5 టైప్స్ కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి నంబర్ డేటా టైప్ చూద్దాం. సో దానికోసం ఇక్కడ నేను బాడీలో స్క్రిప్ట్ ట్యాగ్ తీసుకుంటున్నాను. సో బిట్వీన్ 2 స్క్రిప్ట్ ట్యాగ్స్, ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్. సో నేను ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేస్తున్నాను. సో వేరియబుల్ ఎలా క్రియేట్ చేయాలి అదంతా కూడా ప్రీవియస్ వీడియోలో అయితే చూసినాం కదా ఆల్రెడీ. సో ఫస్ట్ వచ్చేసి వేర్ అనే కీవర్డ్ తీసుకోవాలి, వేరియబుల్ కదా. సో విఆర్ అనే కీవర్డ్ తీసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి వేరియబుల్కి ఒక నేమ్ అసైన్ చేయాలి. సో నేను ఎక్స్ ఇస్తున్నాను. సో నెంబర్ డేటా టైప్ కాబట్టి నేను 20 అనే నెంబర్ని ఎక్స్లో స్టోర్ చేశాను. సో ఇప్పుడు సింపుల్గా ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేసినాం. సో ఇక్కడ 20 అనేది ఇంటీజర్ వాల్యూ కాబట్టి ఇంట్ డేటా టైప్ అలా ఉండదు జేఎస్లో. సో ఇప్పుడు నెంబర్ ఇచ్చాం కాబట్టి ఆటోమేటిక్గా ఇది నెంబర్ డేటా టైప్ అనమాట. సో సపరేట్గా మళ్ళీ ఇంటూ ఏవైనా డెసిమల్స్ ఇచ్చినప్పుడు ఫ్లోటు అలా ఉండదన్నమాట జేఎస్లో. సో ఇప్పుడు జస్ట్ నెంబర్ స్టోర్ చేయాలనుకున్నాం. సో నెంబర్ అనేది వేరియబుల్ క్రియేట్ చేసి నెంబర్ ఎక్స్లో స్టోర్ చేసినాం. సో డాక్యుమెంట్ డాట్ రైట్ ద్వారా ఒకసారి డిస్ప్లే చేసి చూపిస్తాను వెబ్సైట్లో, వెబ్ పేజీలో. సో ఎక్స్లో స్టోర్ చేసినాం కాబట్టి 20 డాక్యుమెంట్ డాట్ రైట్లో ఎక్స్ ఇచ్చాను. సో ఇక్కడ చూసుకుంటే వెబ్ పేజ్లో 20 అనేది డిస్ప్లే అయిపోయింది. సో ఈ విధంగా నెంబర్స్ అనేవి స్టోర్ చేయాలంటే ఈ విధంగా. సో ఇప్పుడు నెంబర్స్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తూనే సో అది ఆటోమేటిక్గా నెంబర్ డేటా టైప్ అనమాట. సో మనం టోటల్గా నెంబర్స్ అనేవి ఈ వేరియబుల్స్లో స్టోర్ చేసుకోవచ్చు, 20, 100 ఎంతైనా. సో టోటల్గా నెంబర్స్ అనేవి స్టోర్ చేసుకోవచ్చు అనమాట వేరియబుల్స్లో. సో నెంబర్స్ అనేవి స్టోర్ చేయగానే ఆటోమేటిక్గా అది నెంబర్ డేటా టైపే. సో మనం డైరెక్ట్గా వేరియబుల్ ఇచ్చేసి సేవ్ చేసి డాక్యుమెంట్ డాట్ రైట్ ద్వారా నేనైతే ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. సో ఓన్లీ ఇంటీజర్ వాల్యూసే కాకుండా డెసిమల్ వాల్యూస్ కూడా ఇవ్వచ్చు. సో సేమ్ వేరియబుల్లోనే మళ్ళీ సపరేట్గా ఏం అవసరం లేదు. సో సేమ్ వేరియబుల్లోనే డెసిమల్ వాల్యూస్ కూడా ఇవ్వచ్చు. సో ఇక్కడ సేవ్ చేసి రిఫ్రెష్ చేయని సో చూసారు కదా, డిస్ప్లే అయిపోయింది. సో ఈ విధంగా నెంబర్స్ ఇంటీజర్ వాల్యూస్ కానివ్వచ్చు, డెసిమల్ వాల్యూస్ కానివ్వచ్చు డైరెక్ట్గా వేరియబుల్లో స్టోర్ చేయొచ్చు. సో ఇక్కడ టైప్ ఆఫ్ అనే అట్రిబ్యూట్ ద్వారా మనం ఎక్స్లో స్టోర్ చేసిన నెంబర్ ఆ డేటా ఏ టైపో మనం తెలుసుకోవచ్చు. సో డేటా టైప్ అనేది చూపిస్తుంది. సో ఇక్కడ సేవ్ చేసి రిఫ్రెష్ చేయాలి. సో నంబర్, సో ఎక్స్లో స్టోర్ అయి ఉన్న నెంబర్ యొక్క డేటా టైప్ వచ్చేసి నంబర్ అని చెప్పేసి చూపిస్తుంది. సో ఈ విధంగా టైప్ ఆఫ్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేసి మనం వాల్యూ యొక్క డేటా టైప్ అనేది తెలుసుకోవచ్చు. సో ఎక్స్లో మనం నెంబర్ అనేది స్టోర్ చేసాం కాబట్టి టైప్ ఆఫ్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేసి వాల్యూ యొక్క డేటా టైప్ ఎటువంటిదో మనం అయితే తెలుసుకున్నాం. సో ఇక్కడ ఎటువంటి నెంబర్ అనేది ఇచ్చినా కూడా మనం టైప్ ఆఫ్ అట్రిబ్యూట్లో ఎక్స్ ఇస్తాం, ఎందుకంటే ఎక్స్లో వాల్యూ స్టోర్ అయింది కాబట్టి. సో నెంబర్ అనేది ఇచ్చాం కాబట్టి మనకి
నెంబర్ అని చెప్పేసి డిస్ప్లే అయిపోయింది. సో ఇది సింపుల్గా నంబర్ డేటా టైప్. సో నెక్స్ట్ వచ్చేసి స్ట్రింగ్ డేటా టైప్ అనమాట. సో ఇప్పుడు నెంబర్స్ అనేవి స్టోర్ చేసినాం కదా, సో నెంబర్ ప్లేస్లో స్ట్రింగ్స్ అనేవి ఇస్తాం. స్ట్రింగ్స్ అంటే మనం డబుల్ కోట్స్లో కానీ సింగిల్ కోట్స్లో కానీ ఏదైనా టెక్స్ట్ రాస్తే స్ట్రింగ్ అంటాం కదా. సో ఇక్కడ సిటీ అనే ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేసినాను. సో ఆ సిటీ అనే వేరియబుల్లో స్ట్రింగ్స్ స్టోర్ చేస్తాను. సో ఇక్కడ హైదరాబాద్ అని చెప్పేసి ఇచ్చేసాను. సో డైరెక్ట్గా హైదరాబాద్ అని చెప్పేసి ఇవ్వకూడదు, స్ట్రింగ్ కాబట్టి సో మస్ట్ అండ్ షుడ్గా డబల్ కోట్స్లో ఇవ్వాలి. సో ఈ విధంగా నేను ఒక సిటీ అనే వేరియబుల్ క్రియేట్ చేసి అందులో హైదరాబాద్ అనే స్ట్రింగ్ని స్టోర్ చేసినాను. సో ఇక్కడ డాక్యుమెంట్ డాట్ రైట్లో సిటీ ఇస్తున్నాను. సో సిటీలో ఏ వాల్యూ అయితే స్టోర్ అయ్యిందో అది వెబ్ పేజ్లో డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ సేవ్ చేసి రిఫ్రెష్ చేయగానే మనకి హైదరాబాద్ అని చెప్పేసి డిస్ప్లే అయిపోయింది. సో ఇది మనకి స్ట్రింగ్స్ అంటే సో డబల్ కోట్స్లో కానీ సింగిల్ కోట్స్లో కానీ ఏదైతే టెక్స్ట్ రాస్తామో సో అది వచ్చేసి స్ట్రింగ్స్. సో ఆ స్ట్రింగ్స్ మనం సింపుల్గా వేరియబుల్స్ క్రియేట్ చేసి వాటిలో స్టోర్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు బెంగళూరు అని చెప్పేసి ఇస్తున్నాను. సో సిటీ అనే వేరియబుల్లో సో ఆల్రెడీ డాక్యుమెంట్ డాట్ రైట్లో సిటీ ఇచ్చాం కాబట్టి సో సిటీలో స్టోర్ అయిన వాల్యూ బెంగళూరు అనేది డిస్ప్లే అయిపోయింది. సో దీనికి కూడా మనం టైప్ ఆఫ్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేసి ఆ వాల్యూ యొక్క డేటా టైప్ ఏంటో తెలుసుకోవచ్చు. సో ఇక్కడ టైప్ ఆఫ్లో సిటీ ఇస్తున్నాను. సో టైప్ ఆఫ్ అనే అట్రిబ్యూట్లో సిటీ ఇవ్వడం ద్వారా సో ఆ వాల్యూ యొక్క డేటా టైప్ అనేది మనకు చూపిస్తుంది. సో బెంగళూరు యొక్క డేటా టైప్, బెంగళూరు అనేది స్ట్రింగ్ కాబట్టి సో స్ట్రింగ్ అని చెప్పేసి డిస్ప్లే అయిపోయింది. సో ఈ విధంగా డబల్ కోట్స్లో ఏదైనా టెక్స్ట్ రాసినప్పుడు అది స్ట్రింగ్ అవుతుంది కాబట్టి సో టైప్ ఆఫ్ అట్రిబ్యూట్ ద్వారా చెక్ చేసినప్పుడు కూడా సో మనకి వెబ్ పేజ్లో స్ట్రింగ్ అని చెప్పేసి చూపిస్తుంది. సో ఇది సింపుల్గా స్ట్రింగ్ డేటా టైప్. సో నెక్స్ట్ వచ్చేసి బూలియన్ డేటా టైప్. సో బూలియన్ డేటా టైప్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్ అనమాట. సో ట్రూ కానివచ్చు ఫాల్స్ కానివచ్చు చెక్ చేస్తుంది. సో డైరెక్ట్గా మనం వేరియబుల్లో ట్రూ కానీ ఫాల్స్ కానీ స్టోర్ చేస్తాం. సో డబల్ కోట్స్ అలా ఏమి ఇవ్వం, డబల్ కోట్స్లో ఇస్తే స్ట్రింగ్ అవుతుంది. సో మనం డైరెక్ట్గా ట్రూ కానివచ్చు డైరెక్ట్గా ఫాల్స్ అని చెప్పేసి ఇచ్చేస్తాము. సో నేను ఇక్కడ ఏ అనే వేరియబుల్లో ఫాల్స్ ఇచ్చాను కదా, సో టైప్ ఆఫ్లో ఏ ఇచ్చినప్పుడు మనకి బూలియన్ డేటా టైప్ అని చెప్పేసి చూపిస్తుంది వెబ్ పేజ్లో. సో ఈ విధంగా డైరెక్ట్గా వేరియబుల్లో ట్రూ కానివచ్చు ఫాల్స్ కానివచ్చు స్టోర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫాల్స్ ఇచ్చాను కదా ఇంతకుముందు, సో ఇప్పుడు ట్రూ ఇస్తున్నాను. సో ట్రూ ఇచ్చేసి సో టైప్ ఆఫ్ సో బూలియన్ అనేది చూపిస్తుంది. సో ట్రూ ఆర్ ఫాల్స్ డైరెక్ట్గా స్టోర్ చేసుకోవచ్చు అనమాట వేరియబుల్లో. సో బూలియన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్. సో ఇక్కడ టైప్ ఆఫ్లో కూడా సో ఏలో స్టోర్ అయిన ట్రూని ఇచ్చేసాం. సో అది మనకి వెబ్ పేజ్లో బూలియన్ అని చెప్పేసి చూపించింది. సో ఇది సింపుల్గా బూలియన్ డేటా టైప్. సో నెక్స్ట్ వచ్చేసి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ డేటా టైప్ గురించి అయితే చూద్దాం. సో ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ డేటా టైప్ ఏంటంటే సో ఏదైనా ఎక్స్ప్రెషన్ అనేది ఒక వేరియబుల్లో స్టోర్ చేస్తే సో అది వచ్చేసి మనకి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ డేటా టైప్ అనమాట. సో నేను అది ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూపిస్తాను. సపోజ్ ఇక్కడ నేను ఒక 3 వేరియబుల్స్ అనేవి క్రియేట్ చేస్తాను. సో ఫస్ట్ వేరియబుల్లో 30 అనే వాల్యూ స్టోర్ చేసినాను ఏ అనే వేరియబుల్లో. సో బి అనే వేరియబుల్లో 45 అని చెప్పేసి స్టోర్ చేసినాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకో వేరియబుల్ తీసుకుంటున్నాను. సో వేర్ సి అని చెప్పేసి తీసుకుంటున్నాను. సిలో ఏంటంటే ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాను. సో ఏ ప్లస్ బి. సో ఇక్కడ ఏ ఉంది కదా, సో ఏ ఇంటూ బి ఇస్తాను. సో ఏ ఇంటూ బి. సో ఏ ఇంటూ బి అనేది ఎక్స్ప్రెషన్ కదా, సో ఆ ఎక్స్ప్రెషన్ని సి అనే వేరియబుల్లో స్టోర్ చేసినాం. సో ఇప్పుడు వేరియబుల్ సి వచ్చేసి మనకి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ డేటా టైప్ అనమాట. సో ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్ని వేరియబుల్లో స్టోర్ చేస్తే సో అది మనకి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ డేటా టైప్ అనమాట. సో ఇప్పుడు మనం డాక్యుమెంట్ డాట్ రైట్లో సి చేస్తే మనకి ఒక వాల్యూ అనేది చూపిస్తుంది 30 × 45. సో ఇక్కడ చూసుకోవచ్చు 1350 అని చెప్పేసి చూపిస్తుంది. సో ఎందుకంటే మనం 30ని 45ని మల్టిప్లై చేసినాం కదా. సో సి = ఏ ఇంటూ బి. సో ఇక్కడ టైప్ ఆఫ్ సో అది ఎటువంటి టైప్ ఒకసారి తెలుసుకుందాం. సో టైప్ ఆఫ్ అనే అట్రిబ్యూట్లో సి ఇస్తున్నాను. సో ఇది వచ్చేసి మనకి నెంబర్ అని చెప్పేసి డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ రిఫ్రెష్ చేయాలి. సో చూసారు కదా, సో నెంబర్ అని చెప్పేసి డిస్ప్లే అయిపోయింది. ఎందుకంటే మనం ఆ ఎక్స్ప్రెషన్లో ఇచ్చిన 2 వేరియబుల్స్లో నెంబర్ వాల్యూస్ స్టోర్ అయి ఉన్నాయి కాబట్టి సో ఆ స్టోర్ అయిన వేరియబుల్నే మనం ఇక్కడ ఎక్స్ప్రెషన్ లాగా స్టోర్ చేసినాం కాబట్టి సి వేరియబుల్లో సో అది మనకి నెంబర్ అనేది చూపిస్తుంది. సో బట్ ఇది వచ్చేసి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ డేటా టైప్ అనమాట. సో ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్ని మనం ఆ వేరియబుల్లో స్టోర్ చేసినట్లయితే సో అది వచ్చేసి మనకి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ డేటా టైప్ అంటారు. సో ఇక్కడ ఏ ప్లస్ బి కానివచ్చు ఏ మైనస్ బి. సో ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్ అనమాట. సో నెక్స్ట్ అండ్ లాస్ట్ వన్ వచ్చేసి అరేస్. సో అరే అంటే మామూలుగా ఇప్పుడు సో ఇక్కడ చాలా వేరియబుల్స్ అనేవి క్రియేట్ చేసినాం కదా మనం ఇంతవరకు.
సో ఎవ్రీ వేరియబుల్లో ఒక్కొక్క వాల్యూని స్టోర్ చేస్తూ వచ్చాం. సో అరే ఏంటంటే ఒకే సింగిల్ వేరియబుల్లో సో మల్టిపుల్ వాల్యూస్ అనేవి స్టోర్ చేసినప్పుడు సో వాటిని ఏమంటామంటే అరేస్ అంటాం. సో ఇప్పుడు అరే డేటా టైప్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఇక్కడ ఏ అనే వేరియబుల్లో సో 30, 40, 50, 60, 80 అని చెప్పేసి మల్టిపుల్ వాల్యూస్ అనేవి స్టోర్ చేసినాను. సో ఈ విధంగా సింగిల్ వేరియబుల్లో మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేసినప్పుడు సో అరే అని చెప్పేసి అంటాము. సో ఇలా డైరెక్ట్గా ఏ ఈక్వల్స్ టు 30, 40, 50 అలా ఇవ్వకూడదు. సో మనకు స్క్వేర్ బ్రాకెట్స్లో ఈ మల్టిపుల్ వాల్యూస్ అని చెప్పేసి ఇవ్వాలి. సో ఇక్కడ 30, 40, 60 అని ఇచ్చేసి సేవ్ చేస్తే మనకి ఈ వెబ్ పేజ్ అనేది డిస్ప్లే అవ్వదు. సో మస్ట్ అండ్ షుడ్గా స్క్వేర్ బ్రాకెట్స్ అనేవి యూజ్ చేయాలి. సో అరేస్ యూజ్ చేసేటప్పుడు సో ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ మధ్యలో సో మల్టిపుల్ వాల్యూస్ అనేవి ఇచ్చాం కాబట్టి సో ఇప్పుడు ఇది అరే అవుతుంది. సో 30, 40, 50 ఏవైతే వాల్యూస్ అనేవి స్టోర్ చేసినామో సో ఆ వాల్యూస్ అనేవి మనకి డిస్ప్లే అవ్వడం జరిగింది. సో ఓన్లీ నెంబర్సే కాదు మల్టిపుల్ స్ట్రింగ్స్ కూడా స్టోర్ చేసుకోవచ్చు. సో డబల్ కోట్స్లో కొన్ని మల్టిపుల్ స్ట్రింగ్స్ అనేవి స్టోర్ చేయొచ్చు. సో నేను ఇక్కడ కొన్ని స్ట్రింగ్స్ అయితే ఇస్తున్నాను. సో కొన్ని నేమ్స్ ఇస్తున్నాను. సో ఫస్ట్ నా నేమ్ ఇస్తున్నాను చైతన్య అని చెప్పేసి, చైతు అని చెప్పేసి ఇస్తున్నాను. సో సో ఇంకొక స్ట్రింగ్ అని ఇస్తున్నాను డబల్ కోట్స్లో. సో ఇక్కడ హైదరాబాద్ అని చెప్పేసి ఒక సిటీ నేమ్ ఇస్తున్నాను. నెక్స్ట్ కామా పెట్టేసి మల్టిపుల్ వాల్యూస్ అనేవి ఇచ్చేయచ్చు కామాతో సపరేట్ చేస్తూ. సో నెక్స్ట్ ఇంకొక వాల్యూ అనేది ఇచ్చాను, ఇంకో స్ట్రింగ్ ఢిల్లీ అని చెప్పేసి ఇచ్చేసాను. సో సేవ్ చేసి ఇక్కడ రిఫ్రెష్ చేయని చూసారు కదా, చైతు, హైదరాబాద్, ఢిల్లీ అని చెప్పేసి ఏవైతే స్ట్రింగ్స్ స్టోర్ చేసినామో మనం ఏ అనే వేరియబుల్లో సో అవి మనకి డిస్ప్లే అవ్వడం జరిగింది. సో ఒకసారి టైప్ ఆఫ్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేద్దాం. సో ఇది వచ్చేసి అరేస్ వచ్చేసి ఆబ్జెక్ట్స్ కిందకి వస్తాయి. సో మనకి టైప్ ఆఫ్ ఇస్తే ఆబ్జెక్ట్ అని చెప్పేసి డిస్ప్లే అవుతుంది. సో ఎందుకంటే అరేస్ ఇంకా కొన్ని ఉన్నాయి. సో అవన్నీ కూడా ఆబ్జెక్ట్ కిందకి అయితే వస్తాయి కాబట్టి సో మన ఈ టైప్ వచ్చేసి మనకి ఆబ్జెక్ట్ అని చెప్పేసి చూపిస్తుంది. సో ఇవి మనకి సింపుల్గా 5 డేటా టైప్స్: నెంబర్స్, బూలియన్, స్ట్రింగ్స్, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్, అలాగే అరేస్. సో నెంబర్స్ అంటే మామూలుగా ఇంటీజర్ వాల్యూస్ కానివచ్చు, డెసిమల్ వాల్యూస్ కానీ. సో అవన్నీ కూడా నెంబర్ డేటా టైప్స్. నెక్స్ట్ వచ్చేసి స్ట్రింగ్స్. సో బూలియన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అంటే సో ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్ అనేది వేరియబుల్లో స్టోర్ చేస్తే సో అది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ డేటా టైప్ అనమాట. సో అరేస్ సింగిల్ వేరియబుల్లో మల్టిపుల్ వాల్యూస్ అనేవి స్టోర్ చేసినప్పుడు సో అరే అంటాం. సో ఇవి మనకి సింపుల్గా 5 డేటా టైప్స్.